హైదరాబాద్ ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు బెయిల్ రద్దయింది. అనారోగ్యంతో భుజంగరావు మధ్యంతర బెయిల్ పొందారు. తాజాగా ఆ బెయిల్ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. రేపు సాయంత్రం 4 గంటల లోపు జైలుకు తిరిగి వెళ్లాల్సిందిగా భుజంగరావుకు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతం ఏదైతే భుజంగరావు బెయిల్ పై అయితే ఉన్నారు, ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ మధ్యంతరం బెయిల్ రద్దు చేస్తూ కూడా కోర్టు ఈ రోజు తీర్పునిచ్చింది. ముఖ్యంగా అనారోగ్యం కారణంగా మధ్యంతరం బెయిల్ అయితే భుజంగరావు అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ బెయిల్ ముగియడంతో రేపు సాయంత్రం 4 గంటల లోపు జైలుకు తిరిగి వెళ్లాలంటూ కూడా కోర్టు భుజంగరావుకి అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్, అలాగే ప్రణీత్రావు వీళ్ళందరూ కూడా కీలకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరినీ విచారించిన తర్వాత కోర్టు అయితే ప్రస్తుతం వీళ్ళ జైలుకి అయితే ఆదేశించడంతో మొదటి నుంచి కూడా జైలు అయితే ఉన్నారు. ఆ తర్వాత ఏదైతే భుజంగరావు వచ్చేసి తన ఆరోగ్యం బాగాలేదంటూ కూడా హైకోర్టులో అప్పీల్ చేసుకోవడంతో మధ్యంతర బెయిల్ అయితే పొందారు. ఈ నేపథ్యంలోనే ఆ బెయిల్ సమయం ముగియడంతో కూడా ముఖ్యంగా రేపు సాయంత్రం 4 గంటల లోపు ఏదైతే జైలుకు తిరిగి వెళ్లాలంటూ కూడా ప్రస్తుతం కోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కుమార్.